నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మనకి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఆలయాలు కానీ క్షేత్రాలు కానీ మనకు దగ్గరలో ఉన్న, లేదు మనం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన క్షేత్రాలు అని తెలుసుకునే క్షేత్రాలు ఏమైనా ఉంటే వివరించండి. అన్నిటికంటే ముఖ్యంగా శక్తి క్షేత్రం. అక్కడ మహాలక్ష్మి, కొల్హాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మి. అక్కడికి ఎలా వచ్చిందని చెప్తారు మహాలక్ష్మి అమ్మవారు. వెంకటేశ్వర స్వామి కథలో వస్తుంది కదా, లక్ష్మీనారాయణులు చక్కగా శేషతల్పం మీద విశ్రాంతిగా ఉండగా భృగు మహర్షి వచ్చి పరీక్షించడానికని విష్ణుమూర్తి వక్షస్థలం మీద అన్నాడు. అప్పుడు లక్ష్మి కోపించి ఆయనేమో విష్ణుమూర్తి భృగు మహర్షిని మర్యాద చేశాడు. నేనున్న చోట తన్నిన వాడిని, అంటే నాకే తన్ను తగిలింది, వక్షస్థలం మీద కదా తన్నాడు. ఆవిడ విష్ణు వక్షస్థల స్థితి అక్కడ ఉంటుంది అమ్మవారు ఎప్పుడు. నన్ను తన్నాడు, అలాంటి చోట నువ్వు అలాంటి వాడికి నువ్వు నమస్కరించి ఇంత మర్యాద చేశావు, అలాంటి నేను పో నీ దగ్గర ఉండనని వెళ్ళిపోయింది. శ్రీ లేని శ్రీనివాసుడు మిగిలాడు అక్కడ. దాంతో ఆయన కూడా తోచలే. ఆవిడ అక్కడి నుంచి వచ్చేసి కొల్హాపురంలో తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది. అక్కడ ఉండిపోయింది. ఆయన వెంకటేశ్వరుడు వెనకాల, అంటే విష్ణుమూర్తి వెనకాల లక్ష్మిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఈవిడ అక్కడ కొల్హాపురంలో ఉన్నటువంటి ఆ శక్తిపీఠంలో ఇప్పటికీ అక్కడి నుంచే వచ్చింది అని చెప్తారు. ఇప్పటికీ అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఉపాలయం ఒకటి కనిపిస్తుంది. అంటే ప్రతి చోట దేవత ఉన్న చోట భర్త, అంటే స్త్రీ దేవత ఉన్న చోట భర్త, అలాగే పురుష దేవత ఉన్న చోట భార్య, ఇలా కనపడతారు కదా మనకి దేవేరులు. అలా అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఆ కొల్హాపూర్ మహాలక్ష్మి వైకుంఠం నుంచి వచ్చేసిన మహాలక్ష్మి కనుక వైకుంఠం నుంచి వచ్చిన మహాలక్ష్మిని పూజించుకోవటం కంటే గొప్ప దర్శనమే ఉంటుంది కనుక సాక్షాత్తు. ఆ తర్వాత ఈయన శ్రీనివాసుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు, ఇవన్నీ తెలిసిన తర్వాత అంటే అందరూ వచ్చి ఆవిడకి చెప్తారు, కొల్హాపూర్ మహాలక్ష్మి గారికి, అమ్మ చూడమ్మా పాప ఆయన ఇబ్బందులు పడుతున్నాడు శ్రీనివాసుడు, నువ్వు వదిలేశాక చాలా నీకోసమే వెతుక్కుంటూ ఉన్నాడు. మొట్టమొదటి దేవుని కడపలో కాలు పెట్టి, అందుకే కడప జిల్లా అంటామే మనం. కడప అంటే గడప అని అర్థం, కక్కాలు గగ్గాలు అవుతాయి కదా, కడప అంటే గడప అని అర్థం. అది దేవుని గడప, అంటే దేవుడు మొట్టమొదట కాలు పెట్టిన ప్రదేశం. విష్ణుమూర్తి సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చి దేవుని కడపలో కాలు పెట్టాడు ముందర, పెట్టి అక్కడి నుంచి వెళ్ళి, అందుకే దాని పేర్లు మార్చడం అనేది సాక్షాత్తు దేవుడే అక్కడ కాలు పెట్టాడనే అర్థం ఉంటే అలాంటి జిల్లాలకు పేరు మార్చడం ఎవరికి శ్రేయస్కరం కాదు, తప్పు, ప్రమాదం కూడా. అక్కడి నుంచి వెళ్ళి ఆయన తిరుమలలో చివరికి అక్కడ దాకా వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎక్కడైతే మనకి శిలాతోరణం కనిపిస్తుందో అక్కడ ఆయన పాదముద్రలు, శంఖచక్రాలు, హస్తాలు అన్నీ కనిపిస్తాయి. ఒకప్పుడు చిన్నప్పుడు కాదు, చాలా పెద్ద వయసే, పర్వాలేదు, అప్పుడు డిగ్రీలో ఉన్నట్టున్నాను, ముట్టుకుని కూడా చూసాం మేము దగ్గరికి వెళ్ళి. అంటే కొత్తగా కనిపెట్టబడింది ఆ ప్రాంతం, అది ఆర్కియాలజీ వాళ్ళతో. తర్వాత ఇప్పుడేమో అసలు దగ్గరికే వెళ్లకుండా అంతా కంచెలు వేసేస్తారు, పూర్తిగా గ్రిల్. జనాల రద్దీ పెరిగే కొద్దీ దేవుళ్ళు ఏదైనా సరే అక్కడ ఉందనేసరికి అందరూ వెళ్ళిపోతారు కదా, ఆ విధంగా అలాంటి చోట అన్నమాట అది. అలా వచ్చాడు. ఈయనకి సహాయం చేయడానికి ఈయన పాపం నిస్సహాయంగా ఉన్నాడు, ఏమీ లేకుండా ఉన్నాడని తెలుసుకుని లక్ష్మీదేవి అక్కడ పక్కన తిరుచానూరు అంటాం చూడు. అవును, తిరుచానూరు అంటే తిరుచాన యొక్క ఊరు, అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క ఊరు. అలివేలు మంగాపురం అని అవన్నీ పేర్లు ఉన్నాయి ఇప్పుడు. ఆ తిరుచానూరులో అక్కడ ఉన్న పద్మ సరోవరంలో పద్మల్లో లక్ష్మీదేవి సాక్షాత్తు ప్రత్యక్షమైంది, ఆవిర్భవించింది ఆవిడ. అలాగే వచ్చి శ్రీనివాసుడికి సహాయం చేసింది అనమాట. ఆ ప్రాంతం అది కనుక అక్కడ తిరుచానూరులో ఉన్న మహాలక్ష్మి కూడా కొల్హాపూర్ నుంచి శ్రీనివాసుడి సహాయం కోసం తనకు తానేగానే ఆ పద్మసరోవరంలో ఉద్భవిస్తే ఆ పక్కన ఆలయం కట్టారు కనుక ఆవిడ కూడా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. అంటే మనం పెట్టుకున్న విగ్రహం కాదది, అది నేను చెప్పేది. కొల్హాపూర్లో కానీ ఇక్కడ కానీ సాక్షాత్తు వాళ్ళు శ్రీ మహాలక్ష్ములే మనకి దొరికారు అని. ఇంకొక శ్రీ మహాలక్ష్మి వైష్ణోదేవి అని జమ్మూలో ఉంటుంది. మనకి జమ్మూ కాశ్మీర్ తెలుసు కదా, జమ్మూలో వైష్ణోదేవి దగ్గర అక్కడ 3 ఫాజిల్స్ లాగా ఉంటాయి. అంటే సాలగ్రామాలు అనండి, పిండ అంటారు వాళ్ళు, పిండ రూపంలో ఉంటుంది ఇక్కడ కనుక వాటిని జాగ్రత్తగా చూసుకోండి. మామూలు రూపాలు ఉండవు, విగ్రహ రూపం ఉండదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 ఉంటాయి. 3 కలిస్తేనే అమ్మ. అది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ 3 అక్కడ ఉంటాయి. అక్కడ వాటిని ధ్యానించుకోండి అంటారు. అక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక గర్భద్వారం లాగా ఉంటుంది. ఆ గర్భద్వారాన్ని దాటుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు. కనుక అది ఇప్పుడు ఆ ద్వారంలో చాలా ఇరుకాటంగా ఉండి కింద నుంచి రాళ్ళు, నీటి ప్రవాహం వస్తూ ఉంటుంది. ఆ నీటి ప్రవాహం చల్లటి నీరు, అవి కూడా ఐస్ కోల్డ్ వాటర్.
ఆ నీరు వస్తూ ఉంటుంది, దాంట్లోంచి కింద రాళ్ల మధ్యలోంచి పాక్కుంటూ దేక్కుంటూ వెళ్ళాలి. కొంతమంది చనిపోయాక ఆ ద్వారం మూసేశారు. పూజారి మాత్రం నిత్యం వెళ్తాడు, లోపలికి వెళ్ళి పూజ చేసుకుని వస్తాడు. వేరే మిగిలిన వారందరికీ ఇంకొక చక్కటి మామూలుగా నడిచి వెళ్లే ద్వారం లాంటిది ఒకటి గుహ ఏర్పాటు చేశారు. దాని ద్వారా మనలాంటి వాళ్ళందరం వెళ్తే నడిచి వెళ్ళొచ్చు, ఇలా పాకి దేకి వెళ్ళలేని వాళ్ళకి. అయినా ఇప్పుడు ఎవరికి పర్మిషన్ ఇవ్వటల్లా, పూజారి మాత్రమే వెళ్తున్నారు వస్తున్నారు. ఆయన ఉదయాన 3 ఆడపిల్లలు తీసుకొచ్చి బాల పూజ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కూర్చోబెట్టి వాళ్ళకి సమస్త ఉపచారాలు చేసి పూజ చేసి ఆ చిన్నపిల్లలకి ఈయన సాష్టాంగ నమస్కారం పెట్టి ఈ వృద్ధ పూజారి తర్వాత ఆ బిల్లంలోంచి లోపలికి వెళ్ళి ఆవిడని దర్శించుకుని అక్కడ పూజలు చేసి మళ్ళీ వస్తారు. ఈ రోజుకే జరుగుతుంది ఆ కార్యక్రమం. అది కూడా చాలా అసలైనటువంటి, అంటే తనకు తానుగా వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి దర్శనం. అది ఆ మధ్యలో ఉన్నది మహాలక్ష్మి. ఆవిడ పేరు మీదే ఆ ప్రాంతానికంతా వైష్ణోదేవి అని వచ్చింది. ఒక బాలగా కనిపించిందని అక్కడ క్షేత్రగాథలు బోలెడు ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు జరిగేటటువంటి దర్శనం అది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి క్షేత్ర దర్శనం. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లోకి రాదు. జ్వాలాయం వైష్ణవీదేవి అని చెప్పేటటువంటిది ఇంకోటి. అక్కడ జ్వాల రూపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దాని పేరే జ్వాలాముఖి, ఆ ప్రాంతం పేరు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో సుమారు 11 చోట్ల అనుకుంటా, దానంతట అదే అక్కడ ఉన్నటువంటి బిల్లంలో నుంచి అగ్ని వస్తుంది, నిప్పు వస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది మంట. ఆ మంట చివరికి ఆ మంటని మనం చూస్తూ ఉండంగా మా పూజారి ఇంత చిన్న వెండి బుడ్డి దాన్ని తీసుకుని అక్కడ దేవుడి దగ్గర ప్రసాదం లాగా ఆ మంటలోంచి ఇలా తీస్తే దాని మీద మంట వచ్చేసింది ఈ నీటి మీదకి. అదే మాకు తీర్థంగా ఇచ్చారు. అంతే, ఆ మంట ఇంతవరకు ఎప్పుడు ఆరల. అక్బర్ చాలా ప్రయత్నం చేశాడు దాన్ని ఆర్పేయటానికి. ఇది మహత్యం కాదు, కొండలో ఏదో గ్యాస్ ఉండి వస్తుంది అని. ఎంత ఆర్పేసినా అది ఆరలేదు, వెలుగుతూనే ఉంది. తర్వాత అంతా మూసేశాక మళ్ళీ తెరిస్తే మళ్ళీ వెలుగుతూనే ఉంది. అటువంటి ప్రాంతం అది. చివరికి అక్బర్ తన అంటే నిస్సహాయత ఒప్పుకుని ఒక పెద్ద వెండి పందిరి మంచం కానుకగా ఇచ్చాడు అమ్మవారికి. ఇప్పటికీ ఆ వెండి పందిరి మంచం, ఆ ఛత్రం అవన్నీ మనం చూడొచ్చు, ఉన్నాయి అక్కడ కూడా. అంటే ఎవరైనా కూడా ప్రకృతిని ఆపలేరు. అవును, ఎంత గొప్పవాళ్ళైనా సరే ప్రకృతి సిద్ధమైనవే. అక్కడున్న శక్తిని గౌరవించి, శక్తి పీఠం అన్నాం అందుకే, ఆ శక్తిని గౌరవించి దాన్ని పూజించటం. ఇలాంటి ప్రాంతాలన్నీ ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ క్షేత్రాలు. అవి చాలా ప్రత్యేకమైనవి. కొంచెం వెళ్ళటం కూడా కష్టం, చాలా మెట్లెక్కాలి, వెళ్ళాలి. మాకేదో అమ్మవారి కరుణ దొరికి గుడి దగ్గర దాకా తీసుకెళ్లేటువంటి ఒక వాహనం దొరికింది. అందరికీ దొరకదు, అందరికీ తెలియదు కూడా, మాకే తెలియదు. ఏం చేయాలి అని నిస్సహాయంగా నుంచుంటే ఒకడెవడో వచ్చి నేను తీసుకెళ్తారా అమ్మ అన్నాడు. అలా జరిగిందని. అలా అది మన యోగ్యత అని చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఏది కూడా. ఇవన్నీ కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లోనే కనక మహాలక్ష్మి ఉన్నది, వైజాగ్లో, విశాఖపట్నంలో. అక్కడ సాక్షాత్తు అమ్మవారే భూమిలో నుంచి ఆవిర్భవించింది అని చెప్తారు. అది కూడా కొంచెం ఖండితమైనటువంటిది అయినప్పటికీ దానికి పూజలు జరుగుతూ ఉంటాయి, నిత్య అభిషేకాలు. ఇప్పుడు చాలా పెద్దగా దేవస్థానం అయిపోయింది. కానీ 40 ఏళ్ళు క్రితం నేను వెళ్ళినప్పుడు చాలా తేలికగా రోడ్డు మీద ఉంది. అక్కడికక్కడే మేము అన్నీ చేసుకునే పూజలు అన్నీ చేసుకుని ఆవిడకి అభిషేకం చేసుకుని ఇంటికి వచ్చాం. మా ఆడపడుచు గారు, మా పిన్నత్త గారు ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు. చక్కగా అక్కడే రోడ్డు మీదే పూజ చేసుకుని వచ్చాం. ఇప్పుడు అక్కడంతా ఆలయం వెలిసిపోయింది. అమ్మవారు చాలా స్పష్టంగా చెప్పిందట, నా పైన ఏమి నేను అంటే గాలి వానలకే ఉంటాను నేను, అంతేగాని నా మీద ముయ్యద్దు అని. ఇప్పటికి పైన అయితే ముయ్యలేదు, ఆవిడ మీద ముయ్యలేదు, కానీ చుట్టూ అంతా పేరు చేశారు. చుట్టూ అంతా కన్స్ట్రక్షన్ వచ్చేసింది, ఆలయ కన్స్ట్రక్షన్. అంటే దేవుడు చెప్పేవి చెప్తూనే ఉంటారు, వీళ్ళు చేసేవి చేస్తూనే ఉంటారు, మళ్ళీ అనుభవించేవి అనుభవిస్తూనే ఉంటారు. అది కూడా ఉంటుంది. అది కనక మహాలక్ష్మి అంటే డబ్బును కురిపించే మహాలక్ష్మి కనుక ఆవిడని పూజించుకోవటం. ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైన లక్ష్మీ క్షేత్రాలు మనకి మన భారతదేశంలోనే ఉన్నాయి. అవన్నీ మనం దర్శించుకోవచ్చమ్మా. ఎట్లాగో శ్రావణ మాసం కూడా రాబోతుంది. అలాగని అందరు ఒకసారి వెళ్ళిపోకండి, కొంచెం ఈ శ్రావణ మాసంలోనే దర్శించుకోకర్లా. మహాలక్ష్మి ఎప్పుడొద్దు మనకి 365 రోజులు కావాలి కదా, ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.